శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీదేవి అన్నటువంటి పదం ఈ భూమి మీద తెలియనటువంటి వ్యక్తి ఉండరు. ఎందుకంటే నిరంతరము కూడా మానవుడు లక్ష్మి అనగానే ధనార్జన కోసం పరుగులు పెడుతూనే ఉంటాడు. కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని విశేషంగా పూజించేటువంటి సందర్భాలు మనం చూసినప్పుడు అనేక రూపాల్లో ధనలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, విజయలక్ష్మిగా ఇలా అనేక రకాలుగా పూజ చేస్తూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో ఈ శ్రావణ మాసంలో ప్రతి వారికి చూడండి, శుక్రవారం వచ్చింది అంటే ప్రతి గుమ్మం ముందు మామిడి తోరణం కనబడుతూ ఉంటుంది. ప్రతి గుమ్మానికి పసుపు రాస్తూ ఉంటారు. అలాగే ముత్తైదవులు అందరూ కూడా చక్కగా అభ్యంగన స్నానం ఆచరించి ముఖానికి కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా ఆ దేవాలయ దర్శనం చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా తీసుకుని వచ్చి ఏదో ఒక శుక్రవారం నాడు ఈ శ్రావణ మాసంలో వారి గృహంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనేటువంటిది దేశమంతా కూడా కళకళలాడుతూ జరిగేటువంటి ఒక ముచ్చట, ఒక పూజా విధానం, ఒక భక్తి. సహజంగా ఈ శ్రావణ మాసంలో విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని మనం ఆచరిస్తాము అంటే ఇక్కడ లక్ష్మి అన్నప్పుడు ఒక సంకల్పము అన్నటువంటి అర్థం కూడా వస్తుంది. మన సంకల్పాలు సిద్ధింపజేసుకోవడం కోసం లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటాం. అందుకే చూడండి, లక్ష్మీ గణపతి అంటాం. విష్ణుమూర్తి పత్ని అయినటువంటి లక్ష్మిని మరి లక్ష్మీ గణపతిగా ఎలా పేర్కొంటున్నాం, గణపతి దగ్గర ఎందుకు పెడుతున్నాం అంటే లక్ష్మి అంటే సంకల్పం. ఈ సంకల్పాలు సిద్ధించాలి అన్న ఉద్దేశంతో విఘ్నకారకుడు అయినటువంటి ఆ గణపతితో కలిపి సంకల్పం సిద్ధించాలి అని చెప్పి లక్ష్మీ గణపతి హోమాలు కూడా చేస్తూ ఉంటాం. కాబట్టి లక్ష్మి అంటే శ్రీ. అటువంటి లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రూపంలో వరలక్ష్మీదేవిగా మనం ఆచరిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. ఈ వరలక్ష్మి వ్రతం గురించి భారతీయుల్లో తెలియని వారటువంటి ఎవరు ఉండరు. వరాలను ప్రసాదించేటువంటి మాత లక్ష్మీదేవి. అటువంటి ఆ వరలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని మనం ఈ భారతదేశంలో ప్రతి సంవత్సరము శ్రావణ మాసం రాగానే కళకళలాడుతూ ఆచరిస్తూ ఉంటాం. ఇది ఎప్పుడు ఎన్నో యుగాలుగా ప్రారంభమైంది. మనం కథలో చూస్తాం కదా, కుండిన అనేటువంటి నగరంలో చారుమతి అనేటువంటి స్త్రీకి వచ్చినటువంటి స్వప్నంలో ఆ చారుమతికి లక్ష్మీదేవి, నేను నిన్ను అనుగ్రహిస్తూ ఉన్నాను కాబట్టి ఫలానా శుక్రవారం నాడు నీవు ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్తూ ఉంది. చారుమతి అంటే మంచి బుద్ధి కలిగినది అని అర్థం. ఈ పేర్లన్నీ కూడా సహజంగా ఎప్పుడు కూడా చూడండి, పురాణాల్లో కానీ ఎక్కడైనా కానీ ఈ పేర్లన్నీ కూడా ఆ తత్వం అర్థం కావడానికి అనుకూలంగానే పెడతారు. కాబట్టి చారుమతి అంటే మంచి లక్షణం కలిగినది, మంచి బుద్ధి కలిగినది అని అర్థం. మంచి బుద్ధి కలిగినటువంటి ఆమెని లక్ష్మీదేవి స్వయంగా వరించింది, తానే స్వయంగా ఇష్టపడింది. ఇప్పటి వరకు నీవు ఆచరించిన విధానం ఎట్లా నచ్చిందో అదే విధంగా నన్ను ఆరాధించినచో నేను నీ గృహంలో ప్రవేశిస్తాను అని చెప్తూ ఉంది. అంటే ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారి చారుమతి అనేటువంటి ఆమె చేయడం జరిగింది. ఎటువంటిది చారుమతి అంటే సలక్షణవతి, చక్కటి చిరునవ్వుతో అందరినీ పలకరించేటువంటి లక్షణాలు కలిగింది. అలాగే అత్తమామలు చాలా ప్రేమగా, గౌరవంగా కన్న తల్లిదండ్రుల వలె చూసుకునేటువంటి లక్షణాలు కలిగినది. అలాగే తన భర్తని ఎప్పుడూ కూడా ఆదరిస్తూ, భర్త సేవన చేస్తూ, తన పూజలన్నీ పూర్తి అయినసరికి తన భర్త యొక్క గౌరవాన్ని ఎక్కడా తగ్గకుండా అన్ని విధాలుగా కుటుంబాన్ని కాపాడుకుంటూ, అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని సమాజంలో ఉత్తమమైనటువంటి మార్గానికి నడిపేలాగా అందరికీ ఆ కుటుంబ వ్యక్తులకి సహకరిస్తూ తన పూజాది కార్యక్రమాలు చేసుకునేటువంటి లక్షణం కలిగినది. అందరికన్నా ప్రాతకాలమే నిద్ర లేచేటువంటిది. అందరూ లేచేటువంటి సందర్భాల్లో
ఆ గృహమంతా కూడా కళకళలాడుతూ దీపారాధన చేసి చక్కగా అలికి ముగ్గులు పెట్టి దేవతార్చన చేసి తాను అందరూ లేచేసరికి తను ఈ పనులన్నీ పూర్తి చేసుకుని తన భర్తకు అత్తమామలకు చక్కగా తినడానికి తాగడానికి కూడా ఏర్పాటు చేయగలిగినటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి ఆమె కాబట్టే, అన్ని మంచి లక్షణాలు కలిగినటువంటి ఆమె కాబట్టి లక్ష్మీదేవి ఆమెని వరించింది. లక్ష్మీదేవి సహజంగా మనం చూడండి, మనం ఏం చెప్తూ ఉంటాం, ఏ పండగ వచ్చినా కూడా ప్రాతకాలంలో నిద్ర లేవండి, బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి, ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి, సూర్యోదయానికి నిద్రపోకండి, సూర్యోదయ సమయంలో పడుకుని ఉండకండి, ఇలా ఉంటే దరిద్రం పడుతుంది, లక్ష్మీదేవి వరించాలి అంటే మీరు సూర్యోదయానికి ముందు నిద్ర లేవండి. కాబట్టి ఇవన్నీ చాలా చెప్తూ ఉంటాం మనం. సూర్యోదయంకి ముందు నిద్ర లేవటము, లక్ష్మి వరించడము, అలాగే సూర్యోదయానికన్నా ముందే మన కార్యకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకొని సూర్యుడు ఉదయించేసరికి దేవతారాధన జరగడము, దేవతారాధనలో ఉండడము, ఇవన్నీ లక్ష్మీ ప్రదాలు ఎలా అవుతూ ఉన్నాయి. ఇవి చేస్తే లక్ష్మీదేవి ఎందుకు ఇష్టపడుతూ ఉంది అంటే, సహజంగా ఇక్కడ మనం లౌకికంగా తీసుకుంటే గనక ఈ ప్రపంచంలో అందరూ కూడా దేనికోసం కష్టపడుతూ ఉన్నారు? ఐశ్వర్యము అంటే ధనము, అలాగే శరీరము, ఈ రెండింటినీ పోషించుకోవడం కోసమే కదా. ఆహార పదార్థాలు, కొత్త కొత్త ఆహార పదార్థాలు, కొత్త కొత్త ప్రదేశాలు, మనసు బాగోకపోతే విహారయాత్రలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? మనం సంతోషంగా ఉండడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి. ఇవన్నీ ఎలా ఉన్నా ఇలా చేస్తే నీవు సుఖంగా ఉంటావు, ఇలా చేస్తే నీవు సంతోషంగా ఉంటావు, ఇలా చేయడం వల్ల నీ జీవితం చాలా ఉత్తమంగా ఉంటుంది, ఉత్తమమైనటువంటి మార్గానికి వెళుతుంది అని దిశ నిర్దేశం ఎప్పుడో చేయడం జరిగింది. దాన్ని మనం ఈ పురాణాల్లో, ప్రవచనాల్లో పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. ప్రాతకాలం నిద్ర లేవండి, సూర్యోదయానికి ముందు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచినట్లయితే ఎటువంటి రోగాలు రావు, శరీరం చాలా బలంగా ఉంటుంది, ఆత్మ చాలా బలంగా ఉంటుంది, మీకు సమస్తమైనటువంటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అని చెప్తాం. అంత పొద్దున్నే దేవతలు వచ్చి 3ంటికి ఇవ్వకపోతే 7ంటికో 8ంటికో ఇవ్వచ్చు కదా. ఇట్లా యువత కొన్ని ప్రశ్నలతోటి, అనుమానాలతోటి సందిగ్ధంలో ఉండి అంత పొద్దున్నే లేవాలా, పడుకునేసరికి 12 అవుతుంది, 1 గంట అవుతుంది, మనం పనులు పెంచుకుంటూ వెళ్తూ ఉంటే 3ంటికి కూడా పడుకుంటాం. సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి ఇక మన పనులు పూర్తి చేయడం మొదలు పెట్టాలి, ఆపడం మొదలు పెట్టాలి అన్న సంకల్పం చేస్తే కనీసం 9 గంటలకు పడుకోగలుగుతాం. పెంద్రాడే తిని పెంద్రాడే పడుకోవడం వల్ల చాలా ప్రాతకాలం నిద్రలేచి సుఖంగా జీవితం గడపడానికి కారణం ఏమిటి అంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, పగటి సమయం ఎప్పుడైనా సరే మన యొక్క శ్వాసలో, మనం తీసుకునేటువంటి శ్వాసలో మనం కనుక మన చేతిని ఇలా పెట్టి చూసినప్పుడు మనకున్నటువంటి ఈ ఎడ పింగళ నాడుల్లో ఈ శ్వాస 2 ముక్కుల్లో ఒకటి చాలా ఫ్రీగా ఆడుతుంది, ఒకటి బ్లాక్ అయి ఉంటుంది. 1 గంట సేపు ఒకవైపు, 1 గంట సేపు ఇంకొక వైపు మనం శ్వాసను తీసుకుంటూ ఉంటాం. కానీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో బ్రాహ్మీ ముహూర్తము అంటాం. ఈ సమయంలో ప్రతి జీవికి, ప్రతి మనిషికి 2 శ్వాసనాళాల ద్వారా కూడా గాలి ఆడటం జరుగుతుంది. కాబట్టి ఊపిరితిత్తుల నిండా గాలి పీల్చుకోగలిగినటువంటి అవకాశము, ఎటువంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణం, దేవతలకు ఇష్టమైనటువంటి వాతావరణము, దేవతా స్నానములు జరిగేటువంటి వాతావరణము, దేవతలు భూమి మీదకి వచ్చేటువంటి వాతావరణము, సమయము ఆ బ్రాహ్మీ ముహూర్తం. కాబట్టి దేవతలందరూ సమస్త నదీ నదాల్లో స్నానం ఆచరించి వెళ్ళేటువంటి సందర్భం కాబట్టి ఆ సందర్భంలో మనం ప్రాతకాలం నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని స్నానమాచరించినట్లయితే దేవతా స్నానంగా మారుతుంది. అంతేకాదు ఈ సమయంలో ఎవరైతే ప్రాణాయామము, అలాగే బాహ్య ప్రపంచంలో ఒక ప్రశాంతమైనటువంటి ప్రదేశంలో కూర్చొని ఊపిరితిత్తుల నిండా శ్వాసను తీసుకుని ప్రశాంతమైన నిర్మలమైన మనస్సుతో విడిచిపెడుతూ ఉంటారో వారి శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్, శరీరంలో ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ కూడా తగ్గి శరీరంలో ప్రతి అణువుకి కూడా ఆక్సిజన్ సప్లై అందుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇంతటి మహత్తరమైనటువంటి శరీరానికి ఇంత మహత్తరమైనటువంటి సమయం
ఫలానా సమయం అని తెలిసినప్పుడు ఆ సమయంలో మనం లేచి ప్రాణాయామాది కార్యక్రమాలు చేయటం వల్ల శరీరంలో ప్రతి అణువుకి కూడా ఆక్సిజన్ సప్లై అందడం, అది చాలా ఎనర్జీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంతటి ఎనర్జెటిక్గా ఈ బాడీ ఉన్నప్పుడు శరీరానికి జబ్బులు వచ్చేందుకు అవకాశం లేదు, మనసు చింతించేందుకు అవకాశం లేదు. కావాలంటే మీరు గమనించండి, సూర్యోదయానికి ముందు నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసుకున్నటువంటి వారి యొక్క రోజువారీ కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ గమనించండి. సూర్యోదయానికి తర్వాత నిద్ర లేచేటువంటి వారి యొక్క యాక్టివిటీస్ చూడండి. వారు ఉన్నంత ఉత్సాహంగా వీరి శరీరంలో కనబడదు. అంటే అర్థం ఏమిటి? శివాలయాల్లో రావి చెట్టు ఉంటుంది. సహజంగా రావి చెట్టు చుట్టూ తిరగండి, సంతానం కలుగుతుంది అని చెబుతూ ఉంటాం. రావి చెట్టు చుట్టూ తిరిగితే సంతానం కలగడం ఏమిటి అంటే, రావి చెట్టు మిగిలిన చెట్లతో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల శరీరంలో ప్రతి అణువు కూడా ఉత్తేజభరితమై ఏవైనా స్టాగ్నేట్ అయిపోయి ఉంటే గనక అవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి శరీరంలో రోగాలు తగ్గి మనసు ఉత్సాహమై వారికి సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యంగన స్నానం చేయాలి అంటాం. అభ్యంగన స్నానము అంటే ఏంటంటే, తైలము అనేటువంటి దాన్ని శరీరానికి మర్దన చేసి కాసేపు వ్యాయామం తర్వాత ఆ తైలాన్ని శుభ్రంగా సున్నిపిండి లేదా నలుగు ద్వారా పూర్తిగా పోయేట్లుగా స్నానం చేయడం వల్ల శరీరంలో ఉన్నటువంటి స్వెట్ గ్లాండ్స్ అంటాం, స్వేద గ్రంథులన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. తైలము అంటే సహజంగా ఏదో వేరుశనగ నూనె లేకపోతే ఇంకొక నూనె అని అనటానికి పనికిరాదు. ఏదైతే తిలల నుంచి తీయబడిందో, అంటే నువ్వుల నుంచి తీయబడుతూ ఉందో దానికే తైలము అని పేరు. కాబట్టి ఏదైతే తైలం ఉంటుందో దాన్ని శరీరం అంతా అప్లై చేసినప్పుడు కేవలం మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళగలిగినవి, శరీరంలోకి చొచ్చుకుని వెళ్ళగలిగినటువంటి తైలం ఏదన్నా ఉందంటే అది తిల తైలం మాత్రమే. అటువంటి తైలాన్ని అభ్యంగ స్నానం చేయడం ద్వారా మనిషి చాలా యాక్టివ్గా తయారవుతాడు. వారి శరీరంలో స్వేద గ్రంథులన్నీ కూడా యాక్టివేట్ అవ్వడం వల్ల శరీరంలో వ్యర్థాలన్నీ కూడా బయటికి పోవడంతో మనిషి ఇంకా ఉత్సాహంగా తయారై అనేక జబ్బుల బారిన పడకుండా ఉంటాడు. మరి ఇక్కడ లక్ష్మి లభించినట్లే కదా. ఏదో సమస్యతో మాటిమాటికి వైద్యశాలకు వెళ్ళటం, హాస్పిటల్కి వెళ్ళటం, ఇలాంటివన్నీ చేసి ఒక చిన్న వయసు నుంచి ఒక 40 ఏళ్ళు 30 ఏళ్ళు సంపాదించిన ధనాన్ని మనం ఆరోగ్యం కాపాడుకోవడం కోసం మిగిలిన 30-40 ఏళ్ళు ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా ఒక పద్ధతిగా జీవితం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం వల్ల అసలు మనం 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా కూడా మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేనటువంటి జీవిత విధానాన్ని సంపాదించడం కన్నా లక్ష్మి ఏముంటుంది ఈ లోకంలో? లక్ష్మి అంటే సౌభాగ్యం. అది స్త్రీలకు ఒక రకంగా కావచ్చు, పురుషులకు ఒక రకంగా కావచ్చు. ఒక పురుషుడు, మనం చిన్నప్పుడు చూడండి పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యము అని రాసి ఉంటుంది. కానీ అక్కడెక్కడ కూడా ఒక బంగారం మహాభాగ్యమనో ధనం మహాభాగ్యమనో రాయలా, ఆరోగ్యాన్ని మాత్రమే మహాభాగ్యము అని రాశారు. అంటే ఏమిటంటే, ఎన్ని కోట్ల డబ్బులున్నా కూడా, ఎన్ని లక్షలు సంపాదించినా కూడా అవన్నీ నీ జీవితంలో గమనించండి, మన సుఖ సంతోషాలు విడిచిపెట్టే సంపాదించడం జరుగుతుంది. మరి మనకి సుఖాన్ని ఇస్తాయి భవిష్యత్తులో అని అనుకున్నప్పుడు ఆ భవిష్యత్ ఎప్పుడు అంటే, రేపటి రోజు ఎల్లుండి రోజు సుఖపడతాము, లేదా మన వెనక వాళ్ళు సుఖపడతారు, లేదా తర్వాత తరం వాళ్ళు సుఖపడతారు, అంతా బాగుంది. కానీ మనం సుఖపడేది ఎప్పుడు? కాబట్టి ఇక్కడ ఎంత సంపాదిస్తున్నాము అన్నదానికన్నా కూడా ఈ సంపాదన ఎంత ఆరోగ్యంతో సంపాదిస్తున్నాము, ఎంత ఆనందంతో సంపాదిస్తున్నాము, ఎంత పద్ధతిగా సంపాదిస్తున్నాము అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఇక్కడ సంపాదించేటువంటి ధనం ఎంత సంపాదిస్తున్నామో, ఎంత ఎత్తు ఎదిగామో, ఎంత స్థాయికి వెళ్ళినా కూడా, ఎంత గొప్ప ఉద్యోగంలో ఉన్నా కూడా ముందు మనం మానవులుగా మన శరీర ధర్మాలని కాపాడుకోవాలి. కాబట్టి ఇటువంటి విధానంలో ఇక్కడ ఏం జరిగింది, చారుమతి అనే ఆమె మంచి బుద్ధితో ఉంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఎవరిని వరిస్తుంది? మంచి బుద్ధి కలిగిన వారిని వరిస్తుంది, కామక్రోధాలు లేని వారిని వరిస్తుంది. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు. ఏది ధనంగా చెప్పారు వేదాల్లో? అగ్ని ధనం, వాయువు ధనం,
ఇవన్నీ ధనాలు. అగ్ని ధనము అంటే ఏమిటి? మన శరీరంలో జీవ వ్యవస్థ నడవాలన్నా, మెటబాలిక్ రియాక్షన్ జరగాలన్నా, ఒక అణువు ఇంకొక అణువు కింద ట్రాన్స్ఫర్మేషన్ జరగాలన్నా, ధాతువులన్నీ కూడా ఒక ధాతువు నుంచి ఇంకో ధాతువుకి మారాలన్నా అక్కడ అగ్ని కావాలి. ధాత్వగ్ని అంటాం మనం. ఈ ధాత్వగ్ని శరీరంలో ఉంటేనే ఆ బిడ్డ, ఆ మనిషి ఎదుగుతాడు. రసరక్తాది మాంసాలన్నీ కూడా శరీరంలో తయారవుతాయి. ఒక టిష్యూ నుంచి ఇంకో టిష్యూ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అగ్ని చాలా ఇంపార్టెంట్. ఇంటి నిండా బంగారం ఉన్నా కూడా గుప్పెడు బియ్యం తినలేనప్పుడు ఇంకా అక్కడ అగ్ని లేనట్టే. కాబట్టి ఇక్కడ మరి మహర్షులు చెప్పినట్లుగా ధనం అగ్ని, నీకు ధనం, నీకు ధనము అంటే నిన్ను కాపాడగలిగింది ఏది ఉందో అదే నీ ధనం. నీ చుట్టూ ఎంత ధనమున్నా అది నీ శరీరానికి పనికి రానప్పుడు అది ధనమే కాదు. కాబట్టి ఇక్కడ శరీరంలో తిన్నటువంటి ఆహారం జీర్ణం కావాలన్నా, జీర్ణమైన ఆహారం రసరక్త మాంసాది కింద ధాతువుల కింద మార్పు చెందాలన్నా, జఠరాగ్ని సక్రమంగా ఉండాలన్నా, ధాత్వగ్ని సక్రమంగా ఉండాలన్నా, భూతాగ్ని సక్రమంగా ఉండాలన్నా ఇవన్నీ కూడా అగ్నులే. నీ శరీర ఉష్ణోగ్రత 98 డిగ్రీల దగ్గర వరకు ఉండాలి. అది ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదమే. కాబట్టి అగ్ని అంటే అదేదో మనం వెలిగించే పొయ్యి కాదు. ఈ సమస్త సృష్టిలో కూడా సూర్య భగవానుడు భూమండలానికి అందించేటువంటి అగ్ని ఒక సర్టెన్ టెంపరేచరే మెయింటైన్ అవ్వాలి. అది ఎక్కువైతే బయటికి వెళ్ళలేం, తక్కువైతే ఇంట్లో ఉండలేం. అలాగే శరీరంలో అగ్ని కూడా ఎక్కువైతే తట్టుకోలేం, తక్కువైతే శరీరంలో ఉండలేం. కాబట్టి ఇక్కడ లక్ష్మి అంటే ధనము కాదు, అది మనం చూస్తున్నటువంటి ధనం అసలు కాదు. మంచి గాలి, మంచి నీరు, అగ్ని, పంచభూతాలు. ఈ పంచభూతాలని శుభ్రంగా ఉంచుకోవడం, పంచభూతాలతోటి జీవనం గడపడం, పంచభూతాలు లేనిదే తయారు కాకుండా ఉన్నటువంటి ఈ శరీరాన్ని పంచభూతాలతోటి మమేకం చేసి జీవనాన్ని జరిపించుకోవడం, ఇది లక్ష్మి అంటే. మన శరీరంలో ఎంత శుభ్రం చేసినా మట్టి వస్తుంది. శరీరంలో అగ్ని ఉంది, గాలి పీల్చకుండా క్షణం బ్రతకలేం. వాయువు ఉంది, నీరు తాగుతున్నాం, చెమట పడుతూ ఉంది, జలభూతం ఉన్నది. కాబట్టి పంచభూతాలు శరీరంలో ఉన్నాయి. ఈ పంచభూతాలు కాకుండా ఇంకా శరీరం తయారవడానికి వేరే మెటీరియల్ ఏమీ లేదు. కాబట్టి ఈ పంచభూతాలతో తయారైనటువంటిది బయట ప్రకృతిలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఆ పంచభూతాలతో మమేకమవుతూ ఎప్పుడు వాటికి టచ్లో, కాంటాక్ట్లో ఉంటేనే మన శరీరం ఈ భూమి మీద ఎక్కువ కాలం నిలబడుతుంది. శరీరం ఉంటేనే కదా నువ్వు ధనం సంపాదించిన, భూమి సంపాదించిన, వాహనం సంపాదించిన, గృహం సంపాదించిన, ఏం సంపాదించినా ఈ శరీరాన్ని సుఖపెట్టడానికే కదా. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఎక్కడెక్కడ ఉంటుంది ధనము అంటూ ఉన్నారంటే రాజుల దగ్గర, అంటే పరిపాలించేటువంటి వారి దగ్గర, మంచి లక్షణాలు ఉన్నటువంటి వారి దగ్గర, ఛత్ర చామరాదుల్లో, తామర పుష్పముల్లో, ఇట్లా అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్న ప్రదేశంలో, సహృదయం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర. కొంతమంది చూడండి, మనం కొన్ని ప్రదేశాలకి, గ్రామాలకి వెళ్ళినప్పుడు చాలా చిన్న చిన్న ఇళ్ళు చక్కగా నీట్గా అందంగా అలంకరింపబడి ఉంటాయి. మనం ఉన్నది బంగళా అయినప్పటికీ కూడా ఆ చిన్న ఇంటిని, ఆ ముచ్చటని చూస్తే మనకే రాబుద్ది కాదు. అరే, మనం ఇంత కష్టపడి ఇన్ని చేస్తూ ఆ పొల్యూషన్లో బ్రతుకుతున్నాం, వీరు భలే ఇక చిన్న పల్లెటూరులో మారుమూల చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టుకుని ఆ పెద్దావిడ భలే చేస్తుంది, ఇది కదా సుఖం అంటే అని ఎంతమంది మనం అనుకోలేదు. ఎప్పటికైనా సరే ఏదో సాధించాలని పట్టణానికి వచ్చి చివరిలో నేను పుట్టిన మా పల్లెటూరు వెళ్ళి బ్రతుకుతాను అని అనుకోకుండా ఉన్న వ్యక్తి ఎవరు? అంటే మనసు లోపల ఆ లక్ష్మీ స్థానాలు మనకు తెలుసు. ఎలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది, లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుంది, నేను సంపాదించేటువంటి ధనం ధర్మంగా ఉందా, అధర్మంగా ఉందా, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఆచరించడానికి ఆ సమయంకి వచ్చేసరికి
చిన్న మనసులో ఉండేటువంటి సందేహాలు, భయాల వల్ల సుఖాలు కోల్పోతున్నాం. కాబట్టి ఇక్కడ చారుమతి అనేటువంటి ఆమె ఏం చేసింది? తన యొక్క కుటుంబ ధర్మాలన్నీ సక్రమంగా పాటించింది. సక్రమంగా ఎప్పుడైతే కుటుంబ ధర్మాలన్నీ కూడా పాటించిందో లక్ష్మీదేవి స్వప్నంలో కనబడింది. స్వప్నంలో భగవంతుడు మనకి సాక్షాత్కరించడం కూడా భగవంతుడి సాక్షాత్కారం కిందే లెక్క. విడిగా మనం తపస్సు చేస్తే బయట వచ్చి భగవంతుడే కనబడాల్సిన అవసరం లేదు. మనకి కలలో భగవంతుడు వచ్చినా కూడా ఆయన మనకి సాక్షాత్కరించినట్టే. కాబట్టి ఆవిడ సాక్షాత్కరించింది, అమ్మ చారుమతి నీ పద్ధతి చాలా బాగుంది, నీవు భర్తను చూసే విధానం బాగుంది, అత్తమామలను ఆదరించుతున్నటువంటి విధానం బాగుంది. కాబట్టి ఇదిగో శ్రావణ మాసంలో ఫలానా శుక్రవారం రోజున నీవు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయితే నేను నిన్ను అనుగ్రహిస్తాను అని చెప్పడంతో తను వెళ్ళింది. తన బంధువులకి, స్నేహితులకి అందరినీ తీసుకువచ్చింది. వారందరితోటి కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరింపజేసింది. వారందరితో కలిసి తను వ్రతాన్ని ఆచరించి అందరికీ కూడా ఫలితాన్ని పంచిపెట్టింది. అక్కడ నుంచి ఆ సంప్రదాయాన్ని తరతరాలుగా యుగాలుగా కొనసాగిస్తూ ఈ రోజున శ్రావణ మాసంలో మన వారందరూ కూడా ఆ శుక్రవారం రాగానే కళకళలాడేటువంటి శోభాయమానంగా ఉండేటువంటి ఆ గృహాల్లో లక్ష్మిని ఆరాధిస్తూ ఉన్నాం. కానీ ఇది కేవలం ఒక శ్రావణ మాసానికో ఆ ఒక శుక్రవారానికో కాకుండా ప్రతినిత్యము మన జీవితంలో ఉండేటువంటి జీవన విధానంలో చేసుకునే చిన్న చిన్న మార్పుల వల్ల లక్ష్మి శాశ్వతంగా మన గృహంలో ఉంటుంది. తినకూడని పదార్థాలు తినకూడదు, చేయకూడని ప్రయాణాలు చేయకూడదు. అర్ధరాత్రి పూట ననక్తం చరహ, రాత్రిపూట ప్రయాణం చేయకూడదు. కానీ మన ప్రయాణాలు అర్ధరాత్రి, అపరాత్రి ఇలా జరుగుతూ ఉంటాయి. పగలంతా సమయాన్ని వృధా చేసుకుంటూ ఇక ప్రపంచం నిద్రపోతూ ఉన్నప్పుడు అప్పుడు మనం హార్డ్ వర్క్ చేస్తాం. అలాగే ధనం కోసం పంచభూతాలతో మమేకమై జీవించాల్సినటువంటి మనం ఒక క్లోజ్డ్ వెంటిలేషన్ ఉన్నటువంటి 4 గోడల మధ్యలో కూర్చోవడం, బయట ప్రపంచంలోకి వెళ్ళలేకపోవటం, ఏసీ లేకుండా జీవించలేకపోవటం, బయట కొద్దిగా ఎండ పెరిగితే చాలు తాతాలాడిపోవటం, ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఒంటికి చెమట పట్టదు. చెమట పట్టకుండా ఉండడం బట్టి కొంతకాలానికి శ్వేత గ్రంథులన్నీ పూడిపోతాయి. మరి మన శరీరంలో ఉన్న మలినాలన్నీ ఎటుపోవాలి? అందుకని ముందు మనిషి చక్కగా తేల్తాడు, లావు అవుతాడు. ఆ తర్వాత ఏముంది? అన్ని మార్గాలు మూసుకుపోతాయి. శ్వేత గ్రంథులన్నీ మూసుకుపోతూ ఉన్న కొద్దీ కొత్త సమస్య మొదలవుతుంది. ఈ మలినాలన్నీ కూడా ఆ నాళాల్లో, శిరాల్లో చేరిపోయి రక్తాన్ని అపరిశుభ్రం చేస్తాయి. తద్వారా అనారోగ్య సమస్యలు. చక్కగా పొద్దున్నే లేవటం, దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవటం, కాస్త వ్యాయామం చేయటం, అభ్యంగన స్నానం ఆచరించడం, వారంలో 2 రోజులు తలస్నానం చేయటం. అలా చేసేటువంటి సందర్భంలో ఈ కెమికల్స్తో కాకుండా పూర్వ పద్ధతులను ఆచరిస్తూ చేయటం. ఎలా తలస్నానం చేయాలి, ఏ నూనె వాడుకోవాలి, ఎలా అభ్యంగన స్నానం చేయాలి, శరీరం పైన మనం ఎన్నో రకాలైనటువంటి శుభ్రం చేయడానికి రకరకాల సబ్బులు, షాంపూలు వాడుతున్నాం. మరి శరీరం లోపల ఎలా శుభ్రం చేయాలి, శుభ్రం చేయకపోతే ఎన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి, సహజ సిద్ధమైనటువంటి కొన్ని ఫీలింగ్స్ని మనం ఆపుకోవడం వల్ల వచ్చే అనర్థాలు ఏమిటి, ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని మనకు దగ్గరగా ఉంచాలా, దూరంగా ఉంచాలా అనేటువంటి విషయాలను నిర్ణయం చేస్తాయి. చాలామంది ప్రపంచం నిద్ర లేవక ముందే వారి వ్యాపారానికో వ్యవసాయానికో వెళ్తారు. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత వరకు కష్టపడి వస్తారు. ఇంకా ఇలా ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిపోతుంది. తర్వాత ఏం చేయాలి? ఎవరు చూస్తారు? ఒక పెద్ద ఉద్యోగి, చాలా సిన్సియర్ ఆఫీసర్, యజ్ఞాలు యాగాలు చేస్తున్న ప్రతిసారి వారు వచ్చి మేము ఒక 50 ఏళ్ళకి రిటైర్ అవుతాము, 50 ఏళ్ళ తర్వాత జీవితం అంతా ఖాళీనే కదా, అప్పుడు మేము భక్తి చేస్తాము, అప్పుడు పూర్తిగా జీవితం అంతా భక్తి కోసం వెచ్చిస్తాము అని అంటూ ఉండేవారు. పాపం ఆయన 45 ఏళ్ళకే వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఆయన జీవితంలో వేసుకున్న టైం టేబుల్కి ఆన్సర్ చేసేదేమో.
కాబట్టి జీవితం ఎంత ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది, మనం ఎంత సంపాదిస్తాము, ఎంత సంపాదించలేము, ఇవన్నీ మన చేతిలో ఉండవు. ఉన్నటువంటి సందర్భంలో, ఉన్నటువంటి రోజున, ఉన్నటువంటి సమయాన్ని మనము మన జీవితానికి, కుటుంబ ధర్మాలకి, శారీరక ధర్మాలకి, మానసిక ధర్మాలకి, సమాజ ధర్మాలకి, దైవ ధర్మాలకి, వీటన్నిటినీ అనుగుణంగా జీవిస్తూ 10 మందికి ఆదర్శంగా ఉండటం వల్ల సుఖమైన జీవితాన్ని పొందగలుగుతూ ఉంటాం. ఎప్పుడు నిద్రపోతూ ఉంటే, అతిగా నిద్రపోతూ ఉంటే దరిద్ర దేవత పడుతుంది. నిద్ర పోవలసిన సందర్భంలో పోవాలి. నిద్ర పోకపోయినా కూడా ప్రమాదమే. కాబట్టి ఏదైనా అతి సర్వత్ర వర్జయతి. ఏది అతి పనికిరాదు, ఏది తక్కువ పనికిరాదు. ఏది ఎంత చేయాలో అంతే చేయాలి. నిద్ర 8 గంటలు నిద్రపోవాలి. మధ్యాహ్నం పూట నిద్రపోతే పని సమయంలో, పగలు సమయం వృధా, పని వృధా, మధ్యాహ్నం అనారోగ్యం. కాబట్టి మధ్యాహ్నం నిద్రపోవటం, లేదా పగలంతా నిద్రపోవటం, రాత్రి పగలు కూడా నిద్రపోవటం, అతి నిద్ర, అతి ఆలోచన, అతి బాధ, ఇవన్నీ కూడా అలక్ష్మీకరణాలు. అలక్ష్మీకరణాలు అంటే రెండే: ఒకటి అనారోగ్యం, 2 డబ్బు నష్టం. అనారోగ్యం వచ్చినప్పుడు డబ్బు నష్టం అవుతుంది. అతిగా ఆలోచించడం వల్ల ఏ నిర్ణయము తీసుకోలేము. అతిగా చదవడం వల్ల, అతిగా మాట్లాడడం వల్ల, అతిగా ఆలోచించడం వల్ల, అతిగా పని చేయడం వల్ల, ఏది అతిగా చేసినా కూడా చివరికి వచ్చే లాభం ఏమీ ఉండదు, నష్టం తప్ప. కాబట్టి జీవితంలో కొన్ని ధర్మాలు పాటించాలి, కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని పద్ధతులతో ఉండాలి. అందుకే ఇంద్రుడి దగ్గర నుంచి కూడా చూడండి, ఐరావతము లక్ష్మీదేవి, ఆ ఇంద్రుడు మత్తులో మునిగిపోయినప్పుడు మహర్షి ఇచ్చినటువంటి పారిజాత పుష్పాన్ని ఐరావతం మీద పెట్టగానే అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మళ్ళీ సముద్ర మథనం చేసే వరకు కూడా ఐరావతము, ఆ లక్ష్మీదేవి బయటికి రాల. అంటే ఏమైంది ఇక్కడ? సుఖాలు ఎక్కువైపోయినటువంటి ఇంద్రుడికి తను మత్తులో మునిగిపోయినప్పుడు ఎదుటి వారించినటువంటి దాని యొక్క విలువ తెలియకుండా దాన్ని అక్కడ నిర్లక్ష్యం చేయడం వల్ల లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి నిర్లక్ష్యము, బద్ధకము, అతి నిద్ర, నీడ, మన నీడ, ఇటు మంచపు యొక్క నీడ, ఇట్లాంటివన్నీ కూడా అలక్ష్మీదేవిని మనకి దగ్గర చేస్తూ ఉంటాయి. అంటే జ్యేష్ఠాదేవిని. జ్యేష్ఠాదేవి ప్రవేశించిన ఇంట్లో ఏం జరుగుతుంది? భార్యాభర్త ఇద్దరు కూడా భయానికి లోనవుతారు. ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు, అనుమానించుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. చివరికి వీరు చేసే పని ఏంటంటే, సమాజంలో గెలవగలిగినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వారిలో వారికి సఖ్యత లేకపోవడం వల్ల సమాజంలో ఓడిపోతూ ఉంటారు. వారికి తెలివితేటలు లేక కాదు, సమాజంలో గెలవడానికి ఇద్దరు ముందు వీళ్ళకున్న శక్తి మొత్తాన్ని వీళ్ళు కొట్టుకోవడానికే వాడుకుంటారు. కాబట్టి నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు అలా చేసావు అంటూ వీరి సమయాన్ని, బలాన్ని, శక్తిని మొత్తాన్ని ఇంట్లోనే అవజేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత సరెండర్ అయిపోతారు. కాబట్టి జ్యేష్ఠాదేవి ప్రవేశించింది అంటానికి ఇట్లాంటి సిమ్టమ్సే కనబడుతూ ఉంటాయి. లేదంటే కోఆర్డినేషన్ లేకపోవటం, ఒకరొక పని చెప్పినప్పుడు ఇంకొకరు అది చెయ్యను అంటాం, లేదా ఒకరొక పని చేస్తూ ఇంకొకరికి చెప్పకుండా ఉండడం. అది ఎంత పెద్ద పనైనా, ఎంత చిన్న పనైనా కుటుంబంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండడం, ఒకరు చేసేది ఇంకొకరితో డిస్కస్ చేయకుండా ఎక్కడో ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా కుటుంబ పతనానికే కారణమవుతాయి. కాబట్టి ఇక్కడ వరలక్ష్మీ దేవత యొక్క వ్రతాన్ని ఆచరించడము అంటే కేవలం శుక్రవారం వచ్చింది, శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఈ ఒక్కరోజు మనం వరలక్ష్మీదేవిని ఆరాధించేస్తే ఇక జీవితంలో లక్ష్మీదేవి మన ఇంటి నుంచి విడిచిపెట్టి వెళ్ళదు అని కాదు అర్థం. ముందు మన జీవిత విధానంలో చేసుకోవాల్సిన మార్పులు: కోపాన్ని తగ్గించుకోవటం, బాధని తగ్గించుకోవటం, ఆవేశాన్ని తగ్గించుకోవటం, అలకను తగ్గించుకోవటం, అతి నిద్ర తగ్గించుకోవటం. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల నేను వెళ్ళి ప్రతి చోట చూస్తూ ఉన్నది, యువత, ఒక పూర్వకాలం యువత ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక 25-30 మంది ఒక మంచి వయసులో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు అనుకోండి. వారందరూ కూడా అందరూ సాయంత్రం చోట ఒక మంటపం దగ్గర ఎక్కడో కూర్చుని ఏదో ఒక టాపిక్ డిస్కస్ చేస్తూ ఉంటారు. అది రాబోయే రోజుల్లో రాముల వారి కళ్యాణం అలా చేద్దాం, ఇలా చేద్దాం మనం,
లేకపోతే గణపతి నవరాత్రులు ఇలా చేద్దాం మనం, లేకపోతే కింద సంవత్సరం చేసినటువంటి మన కమిటీలో ఇలా జరిగింది, ఈసారి ఇలా తప్పు జరగకూడదను ఇలా ఉండేది. ఈ మధ్య కాలంలో ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్నా 25-30 మంది యువత ఉంటున్నారు. వాళ్ళందరూ ఒకే చోట కూర్చొని ఉంటారు, కానీ ఎవరు సెల్ ఫోన్ తీసి వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటారు. ఈ సెల్ ఫోన్ తీసి వీళ్ళు ఎవరు ఏం చూస్తారు ఈ సెల్ ఫోన్లో అంటే, ఇంకెవడో ఎక్కడో ఏదో వేసే కోతి వేషాలు చూస్తారు. ఒకటి, ఈ ప్రపంచంలో చాలా రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి. ఒకరు అధిగమించి అందరూ నిష్ణాతులు కావాలి అంటే ఒక మంచి గురువుని ఆశ్రయించాలి, ఆ గురువు దగ్గర విద్యను అభ్యసించాలి, లేదా జీవితంలో ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ఒక ఉద్యోగాన్ని సాధించాలి. ఆ సాధించిన తర్వాత మీ భార్య బిడ్డ వీళ్ళందరినీ సాకుతూ వారికి కొంత ధనాన్ని ఏర్పాటు చేయడం కోసం ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు జీవితం వచ్చే వరకు కూడా బాధ్యతలు స్వీకరించి ముందుకెళ్ళాలి. కానీ ఇదంతా పోయి 25 ఏళ్ళకి అంటే 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక పూర్వకాలం టీవీలు చూస్తూ ఒక ముద్ద తిని పడుకుంటాం కదా, అలా 15-12 ఏళ్ళ టీనేజ్ వయసు ప్రారంభమైన దగ్గర నుంచి మొదలుపెట్టి వాడు పసిపిల్లాడైనా సరే వాడు అన్నం తినాలంటే వాడి చేతికి సెల్ ఫోన్ ఇవ్వాలి, లేకపోతే మా వాడు అన్నం తినండి. అట్లా మొదలుపెట్టి వాడికి 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా ఎవరు చూసినా వారి సెల్ ఫోన్ అలా చూస్తూ కూర్చోండి. ఇక సమాజంలో ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తి కలవడం కానీ, పక్క సమస్యని మనం కూడా ఒక చేసి ఆ సమస్యను తగ్గిద్దాం అనడం కానీ, అయ్యో పాపం వాడి ఇంట్లో పలానా సమస్య ఉంది మనం వెళ్ళి మాట్లాడదాం, లేకపోతే వాడు మాట్లాడినప్పుడు ఒక మంచి సలహా ఇద్దాం అంటానికి మనకు అనుభవం ఉండదు. కాబట్టి ఇది ఒకరిని వ్యంగ్యపరచడం అని కాదు, దీనివల్ల దేశ భవిష్యత్తు పాడవుతుంది. యువత బలంగా ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు బలంగా ఉన్నప్పుడు, ఆ పెద్దవాళ్ళని యువత సలహా అడిగినప్పుడు, పెద్దవాళ్ళకి చెప్పగలిగిన అనుభవం ఉండి వాళ్ళ పిల్లలకి మంచి మార్గాన్ని ధర్మబద్ధంగా సలహా చెప్పినప్పుడు, వారిని అనుసరిస్తూ వస్తున్నటువంటి చిన్నపిల్లలు వీరిని చూసి అది నేర్చుకున్నప్పుడు, ఇది అంతా కూడా ఇంకొకడెవడో మనం చూసి నేర్చుకుంటాడు సెల్ ఫోన్లో. ఆ కోతి వేషాలన్నీ చూసి మనం సెల్ ఫోన్లో చూసి నేర్చుకునేది ఏమీ లేదు. దానివల్ల ఉద్యోగం రాదు, దానివల్ల కుటుంబం నడవదు, దానివల్ల మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో మన సఖ్యత పెరగదు, దానివల్ల మన పక్కింట్లో ఉన్నవాడి సమస్య తీరదు, మన ఎదురింట్లో ఉన్నవాడి సమస్య తీరదు. అంటే ఇది ఎంత దూరం పోతుంది అంటే, ఒక వ్యక్తి నడిమజారులో ఏదన్నా బండి మీద నుంచి పడిపోతే వాడిని గబగబా పట్టుకుని 10 మంది తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేది మర్చిపోయి సెల్ ఫోన్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేసే స్థాయిలో మనుషులు మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. కాబట్టి సమాజం అనేది దేశ భవిష్యత్తుని పాడు చేసే పరిస్థితికి వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ ఇవన్నీ కూడా లక్ష్మీదేవిని పోగొట్టుకునే కారణాలే. మన కుటుంబంలో ఒక వ్యక్తికి చిన్న గాయం తగిలితే మన కుటుంబానికి ఆ వ్యక్తి ఎంత అవసరమో, ఒక చిన్న వ్యక్తి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వ్యక్తి వల్ల కుటుంబంలో మిగిలిన వాళ్ళు ఎంత విలవిల్లాడతారో, ఆ వ్యక్తి లేకపోతే ఆ కుటుంబం నడి బజారుకి పడుతుంది అన్నటువంటి విషయం ప్రతి కుటుంబానికి తెలిసినప్పుడు మన పక్కనున్నటువంటి కుటుంబంలో ఉన్న సమస్యల్ని మనం చులకన చేయకూడదు. వారికి మనంతో చేయగలిగినటువంటి సహాయం చేయాలి, లేదా సలహా చెప్పాలి, లేదా ఎవరైనా సలహా చెప్పగలిగితే వారిని చూపించాలి. కానీ వీటన్నింటినీ పోస్టులు పెట్టేటువంటి పరిస్థితికి వాడు వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా వ్యవస్థని, కేవలం అలక్ష్మి అంటే ఏదో మనల్ని పాడు చేస్తుంది, మన కుటుంబాన్ని పాడు చేస్తుంది, ఇంట్లో డబ్బుని పాడు చేస్తుంది, వ్యవస్థని పాడు చేసేటువంటి అలక్ష్మి. కాబట్టి ఈ అలక్ష్మి, ఈ జ్యేష్ఠ దేవత వ్యవస్థను కూడా పాడు చేస్తుంది. కాబట్టి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం చూస్తున్నటువంటి విద్యార్థులు, యువత, వారికి సంబంధించిన సబ్జెక్టును చూసి అది అయిపోగానే పక్కన పెట్టి ఫిజికల్గా సబ్జెక్ట్ మీద కృషి చేయడం, శరీరాన్ని కాపాడుకోవటం, మనసుని స్థిరంగా ఉంచుకోవటం, చుట్టుపక్కల వారి కష్టాలను కూడా ఆదరించడం, మనకు తోచినటువంటి సహాయం చేయటం, మన ఇంట్లో ప్రాతకాలం లేవటం, వ్యాయామం చేయటం, లేదా యోగా చేయటం, పంచభూతాలతోటి మమేకమై జీవించడం, ఇవన్నీ ఈ రోజుల్లో పోతున్నాయి. పూర్వకాలం వేసవకాలం వస్తే ఒక చాప తీసుకుని డాబా మీద చెరువు గట్టు మీద పడుకునేవాళ్ళు. ఇప్పుడు
వేసవకాలమే కాదు, శీతాకాలం కూడా వేసవి తలుపులు తీయట్లేదు, ఏసీ ఆపట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనుషుల్ని మైక్రో లెవెల్కి పడేస్తున్నాయి, మానవతా విలువల్ని పడేస్తున్నాయి, మానవ సంబంధాల్ని పడేస్తున్నాయి. కాబట్టి ఇలా కాకుండా వరలక్ష్మి వ్రతము అంటే వరాల్ని ఇచ్చేటువంటి లక్ష్మీ దేవత యొక్క వ్రతం. గృహిణి గృహముచ్యతే. ఒక స్త్రీ తన కుటుంబాన్ని ఎలా ఉచ్చమైనటువంటి స్థానానికి తీసుకెళ్తుందో, ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్తుందో, అలాగా ఈ సమాజాన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లేటువంటి వారు మానవులు. కాబట్టి సలక్షణవతి వచ్చినటువంటి వారందరినీ చక్కగా చిరునవ్వుతో పలకరిస్తేనే ఆ ఇంటికి ఎవరైనా రెండోసారి రాగలుగుతారు. రాగానే మొహం మీద తలుపులు వేయటము, లేకపోతే వచ్చిన వాళ్ళు నాకు సంబంధం లేదన్నట్టుగా విడిగా మనం గదిలోకి వెళ్ళి పడుకోవడము, లేకపోతే మీ వాళ్ళు వస్తే ఒకటి మా వాళ్ళు వస్తే ఒకటి అన్నట్టుగా ఎవరికి వాళ్ళు కుటుంబంలో విడిపోతేను ఇంకా కుటుంబం ఎక్కువ రోజులు ఉండదు. యమీయేషం చక్కగా స్త్రీ బలంగా ఉండాలి అంటే చక్కటి సంతానాన్ని కనాలి, భర్తను ఆదరించగలగాలి, అత్తమామలు చూసుకోవాలి, మరుదులు ఉంటే వారి సొంత బిడ్డల్లా చూసుకోవాలి. ఇలా ఎవరైతే కొన్ని అనేకమైనటువంటి లక్షణాలతో స్త్రీలు ఉంటారు, ఎన్నో మంచి మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఆ కుటుంబానికి ఎంత బలాన్ని చేకూరుస్తుందో, ఇన్ని మంచి లక్షణాలు ఉంటేనే ఆ కుటుంబం ఎలా వృద్ధిలోకి వస్తుందో. ఇలా కాకుండా పెళ్ళైన కొత్తల్లో మా ఆడపడుచు ఇట్లా అండి, మా మరిది గారు ఇట్లా అండి, లేకపోతే మా మామగారి తమ్ముడు ఇట్లా అండి, లేకపోతే వాళ్ళు అట్లా అండి అని చెప్పి ఒక కుటుంబంలో రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి. తెలిసి తెలియకుండా అన్ని గబగబ మనం అటు ఇటు చేరేసామనుకోండి, ఇక తర్వాత వచ్చి వాళ్ళు మంచి వాళ్ళని చెప్పినా వీళ్ళ ఒపీనియన్ మార్చలేము. కాబట్టి అది ఇంకా కుటుంబంలో మనం ఎన్ని చెప్పనివ్వండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఆ కుటుంబం మీద ఆ ఇంప్రెషన్ పడిపోతుంది. కాబట్టి ముందు అసలు ఏమీ తెలియకుండా ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి మాట్లాడకూడదు, ఒక శాస్త్రం గురించి మాట్లాడకూడదు. మనం చదువుతున్న శాస్త్రాల మీదే మనకి పూర్తి పట్టు ఉండడానికి ఈ ఆయుష్ సరిపోదు. అట్లాంటిది ఇంకొక శాస్త్రం తప్పను, లేకపోతే అది ఇంకోటను ఇది ఇంకోటను వద్దు. కాబట్టి ఇవన్నీ ఏముండదు, శాస్త్రం డెవలప్ అవ్వదు, వ్యక్తి డెవలప్ అవ్వడు, సమాజంలో సబ్జెక్ట్ డెవలప్ అవ్వదు, అనవసరంగా పుకార్లు పెరుగుతాయి, సమయం వృధా అయిపోతుంది, సొసైటీ నాశనం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా ఈ లక్ష్మీ దేవత ఉండాలి, గృహంలో ఉండాలి, శరీరంలో ఉండాలి, మనసులో ఉండాలి, సమాజంలో ఉండాలి. ఎటువంటి లక్ష్మీ దేవత? కోరినటువంటి వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీ దేవత. కోరిన వరాలు సమాజంలో ఎప్పుడు ఇస్తుంది అంటే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఉన్నతంగా ఉన్నప్పుడు, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఉన్నతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని లక్ష్మీదేవత అనుగ్రహిస్తుంది. మెటీరియల్ కాజ్ అనేటువంటిది మాత్రమే కాదు, కేవలం కల్లాపు చల్లినంత మాత్రాన లక్ష్మీదేవత రాదు. కల్లాపు చల్లిన ప్రతి ఇంట్లో లక్షల రూపాయలు అయితే ఉండవు. కల్లాపు చల్లితే ఇల్లు ఎంత అందంగా ఉంటుందో ఆ ఇంటి యొక్క వ్యక్తి యొక్క మనస్తత్వం కూడా అంతే విశాలంగా ఉండాలి. మనం అంత విశాలంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవత మన అనుగ్రహిస్తుంది. మన గృహంలో మన వ్యక్తులు, మన బిడ్డలు, మనవారు అనుకున్న వారు మనకి ఎంత ఇంపార్టెంటో ఎదుటి వారి యొక్క గృహంలో కూడా ఆ వ్యక్తులను అంతేగానే ఇంపార్టెంట్ గా భావించి మనం వారిని గౌరవించినప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. శారీరక ధర్మాల గురించి మాట్లాడుకున్నాం ఇందాక. ఇప్పుడు మానసిక ధర్మాలు, మానసికమైనటువంటి పరిపక్వతల గురించి మనం మాట్లాడుతున్నాం. తప్పు చేసినా సరే మనవాడైతే కాపాడాలి అని అనుకున్నప్పుడు, అది తప్పు అని తెలిసినప్పుడే మన మనసులో పుండరీకాక్షుడు ఉంటాడు, ఆయన రాసేస్తాడు ఆ అకౌంట్ని. కాబట్టి ఇక్కడ తప్పు చేస్తే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలి అన్నట్టు, ధర్మబద్ధంగా మనం ఎప్పుడైతే జీవించడం ప్రారంభం చేస్తామో ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మనకొక ధర్మం, పక్కింటి వారికి ఒక ధర్మము అన్నప్పుడు లక్ష్మీదేవి రాదు. నేను చాలా చేస్తున్నానండి, చాలా పూజలు చేస్తున్నానండి, చాలా యజ్ఞయాగాదులు చేస్తున్నానండి,
లేకపోతే ఏదో చేస్తున్నానండి అయినా డబ్బు ఉండట్లేదు, అందరికీ వందండి నాకే కష్టాలండి. బయటికి ప్రాక్టికల్గా మనం ఎన్ని చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. మన మనసులో రాగద్వేషాలు లేకుండా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనని ఆ లక్ష్మీదేవత అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇక్కడ చారుమతి అనేటువంటి స్త్రీ ఎలా ఉంది? ఆమెకి ఎటువంటి రాగద్వేషాలు లేవు, ఆమె మనసులో ఎటువంటి మలినాలు లేవు. ఆమె ఎప్పుడు కూడా కుటుంబాన్ని తన ధర్మంగా, తన పరిమిట్లో, తనకున్నటువంటి బౌండరీలో తనకి ఏవైతే ఉన్నాయో బాధ్యతలు, వాటిని చక్కగా ధర్మబద్ధంగా తన సమయం ప్రకారంగా, ఎవరు చూశారు ఎవరు చూడలేదు, ఒకరు మెచ్చుకున్నారు ఒకరు మెచ్చుకోలేదు అన్నటువంటి సందర్భంతో సంబంధం లేకుండా తన ధర్మాలు తను నిర్వర్తించుకుంటూ వెళ్ళింది. కాబట్టి అక్కడ ఆమెను వరలక్ష్మీ దేవత స్వప్నంలో కనబడి సాక్షాత్కరించి వరించింది. కాబట్టి అందరూ చూస్తూ ఉండగా మంచిగా ఉండడం, అందరూ చూడకపోతే చెడుగా ఉండడం, దాన్ని జస్టిస్ అనం. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా మనం పద్ధతిగా ఉన్నాము అంటేనే అది ధర్మం. ఒక మొక్క అది పుట్టి పెరిగి పెద్దదై పుష్పించి ఫలించి కాయలు కాసి 10 మందికి అందజేస్తుంది. దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అది ధర్మం. అది ఫలించినా ఫలించకపోయినా దాన్ని మనం తీసేయాలి, లేకపోతే అడ్డంగా ఉంది, లేకపోతే దాన్ని కొట్టేయాలి, ఇట్లాంటివి ఏవైతే అంటే ఒక అవతల దాని యొక్క జీవితాన్ని డిస్టర్బ్ చేయడం అనేటువంటిది అధర్మం. అది మొక్కైనా జంతువైనా మనిషి అయినా సరే. కాబట్టి ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో వారందరినీ లక్ష్మీదేవత అనుగ్రహిస్తుంది. ధర్మాన్ని మనం తప్పినప్పుడు ఆ అలక్ష్మి మనం అనుగ్రహిస్తుంది. కాబట్టి శ్రావణ మాసంలో చక్కటి వాతావరణంలో శుక్రవారం రోజున లక్ష్మీదేవత యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతూ మిగిలిన సంవత్సరం అంతా కూడా మనం జీవించాల్సినటువంటి మానసిక శారీరక ధర్మాలు ఆచరిస్తూ వాటిని ఆచరిస్తూ 10 మందికి తెలియజేస్తూ ఉండడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది. ఇక తర్వాత మనం దీపారాధనలు ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనెతో చేయాలి, ఏ దేవతా స్తోత్రాన్ని పఠించాలి, ఎన్నిసార్లు పఠించాలి, ఇవన్నీ తర్వాత ఎడిషనల్గా. కానీ ముందు ఎప్పుడూ గృహంలో అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉండకూడదు. ఇల్లు నీట్గా ఉండాలి. రాత్రి తిన్న కంచాలు పొద్దున వరకు అక్కడ ఉండకూడదు. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పక్క బట్టలు నీట్గా ఉండాలి. చెప్పులు బయటే ఉండాలి. బెడ్రూముల్లో కూడా చెప్పులు వేసుకుని తిరిగే సంప్రదాయం పెరిగింది. చెప్పులు బయటే, గడప బయటే ఉండాలి. వీధి గుమ్మంలోనే చెప్పులు ఉండాలి. బయట నుంచి ఎవరైనా ఇంట్లోకి వచ్చినప్పుడు శుభ్రంగా బయటే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళాలి. మనం ఏ రోజు నిద్రలేచినా మన దేవతా మందిరంలో దీపారాధన ఉండాలి, మనం చెయ్యాలి. ఆ దేవతా మందిరం, దేవతా గృహంలో మన యొక్క పూజ గది దగ్గర నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళాలి. వెళ్ళి వచ్చి శుభ్రపడిన తర్వాత మరలా నమస్కారం చేసుకోవాలి. మనం చేసుకునే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రతినిత్యము మనం తింటూ ఉంటాం. ఆహార పదార్థాలు మన గృహంలో ఉన్న మన కులదేవత లేదా మన గృహ దేవతకు నైవేద్యంగా పెట్టి మనం స్వీకరించాలి. ఎప్పుడూ ఏడుస్తూ ఉండకూడదు, విడిచిన బట్టలు వేసుకోకూడదు, ఒకే రకమైనటువంటి వస్త్రాలని రోజు తరబడి వాడకూడదు. కాబట్టి ఇట్లా కొన్ని ఉంటాయి. కొన్ని నియమాలు శారీరకంగా, మానసికంగా, వస్తువుల పరంగా పాటించాల్సి ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, వరలక్ష్మి దేవత, లక్ష్మి అనగానే సంకల్పము, లక్ష్మి అనగానే అగ్ని, లక్ష్మి అనగానే వాయువు. ఈ ధనమగ్ని, ధనం వాయువు, ధనం సూర్యో, ధనం వసు, ఇవన్నీ కూడా ధనం కింద చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ అసలు సిసలైన ధనాన్ని ఎవరైతే కాపాడుతూ ఉంటారో వారిని ఖచ్చితంగా లక్ష్మీదేవత అనుగ్రహిస్తూ ఉంది, వరాలు ప్రసాదిస్తూ ఉంది. అదే మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి ప్రతి సంవత్సరపు చారుమతి కథ.